హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ ట్రైలర్ అలాగే మన వార్ 2 ట్రైలర్ గురించి భయ్య. నిజానికి ఈ రెండు సినిమాలకి చాలా రోజుల నుంచి ఒక పోటీ అయితే జరుగుతుందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. అంటే మ్యాటర్ వచ్చేసి రెండు సినిమాలు ఆగస్టు 14వ తారీఖున అయితే రిలీజ్ కాబోతున్నాయని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. అయితే ఇక్కడే భయ్య అసలు అంటే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు కన్నా రిలీజ్ అయితే మాత్రం అసలు కలెక్షన్స్ పరంగా కావచ్చు, అలాగే ఫ్యాన్స్ పరంగా కావచ్చు, చాలా వరకు అయితే అసలు అవి కలెక్షన్స్ అయితే తగ్గే పరంగా ఉంటాయి. అలాగే ఫ్యాన్స్ అయితే ట్విట్టర్‌లో కావచ్చు, అలాగే సోషల్ మీడియా మొత్తం కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని ట్రోల్ చేయడం, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ట్రోల్ చేయడము ఇది కామన్ అయిపోతుంది భయ్య. అది మామూలే అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ట్రైలర్ల గురించి కూడా ఇది ఈ వారం అయితే జరుగుతూనే ఉంది భయ్య మన సోషల్ మీడియాలో అయితే. అయితే ఇప్పుడొచ్చేసి 'కూలీ' ట్రైలర్ గొప్ప అది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే 'వార్ 2' ట్రైలర్ గొప్ప అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు 'వార్ 2' ట్రైలర్‌తో పోలిస్తే 'కూలీ' ట్రైలర్ అంత లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే మ్యాటర్ వచ్చేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. ఇప్పుడు 'వార్ 2' ట్రైలర్‌లో అసలు ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, అంటే నాకు విపరీతంగా నచ్చిందని కాదు కానీ చాలామందికైతే నచ్చింది భయ్య ట్రైలర్ అయితే మాత్రము. ఇది పక్కా అందరికీ తెలిసిన విషయమే. అయితే 'కూలీ' ట్రైలర్‌లో మాత్రం చాలా వరకు అంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు భయ్య 'కూలీ' ట్రైలర్ మీద. కాకపోతే అక్కడ 'కూలీ' ట్రైలర్‌లో ఏం లేదు అని చెప్పేసి చాలామందికైతే తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ 'కూలీ' ట్రైలర్‌ని అయితే అంటే బాగుంది, బాగుంది అని చెప్పేసి రుద్దడానికైతే ట్రై చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఏం బాలేదని చెప్పేసి చాలామందికి తెలుసు భయ్య. ఆ విషయం ఒప్పుకోవడానికి మాత్రం చాలా బాధపడుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. అయితే 'వార్ 2' ట్రైలర్ బాగుందా అని చెప్పడానికి కొన్ని రీజన్స్ అయితే కూడా ఉన్నాయి భయ్య. అంటే మన ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, మన 'హృతిక్ రోషన్' గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా వరకు అయితే ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే 'కూలీ' ట్రైలర్‌లో ఎందుకు లేరు అంటే 'నాగార్జున' గారు ఉన్నారు కదా, 'రజనీకాంత్' గారు ఉన్నారు కదా, 'ఉపేంద్ర' గారు ఉన్నారు కదా, అంటే చాలామంది ఉన్నారు భయ్య, లేదనట్లేదు. కాకపోతే ఎక్కడో ట్రైలర్‌లో ఒక అసంతృప్తి అయితే ఉంటుంది. అది చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది భయ్య. అలాగే దానికి తగ్గట్లు మన అనిరుద్ అన్న అంటే ట్రైలర్‌లో ఏది మిస్ అయిందో చూసుకోకుండా డైరెక్ట్ ఒక పాట పెట్టి మేనేజ్ చేసాడేమో అన్న టైప్‌లో అనిపించింది. అది చాలా వరస్ట్ థింక్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే 'వార్ 2' ట్రైలరు బాలేదని కాదు కానీ నాకు ఎక్కడో 'వార్ 2' ట్రైలరు చెప్పాలంటే చాలా బాగుందని చెప్పొచ్చు భయ్య 'కూలీ' ట్రైలర్ కంటే. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.